ఒకసారి అడుగుదాం. చిన్నది టేస్ట్ చేయి తమ్ముడు. ఎలా ఉంది? సూపర్. సో ఇటువంటి వీడియోస్ మనం చేయాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోలతో. బ్యాక్ టు అవర్ ఛానల్ కొయ్యూరు ట్రైబల్ కల్చర్. సో ఈరోజు విషయం ఏంటంటే మంచి వీడియోతో మేము ముందు రాబోతున్నాం అనమాట. సో అలానే ఏంటంటే ఈరోజు తీయదుంపలు అనేవి మేము తవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క వీడియోని అయితే నేను ఈరోజు మరి అప్లోడ్ చేయబోతూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎందుకంటే ఈ యొక్క తీయదుంపలు అనేవి మా యొక్క గరువులో చాలా ఎక్కువగా తీగలు పాకిపోవడం వల్ల మా యొక్క గరువులో ఉన్న పంట అంతా నాశనం అయిపోతుంది అనమాట. సో అందుకనేసి మేమైతే ఈరోజు తీయదుంపలు అనేవి తవ్వుతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోద్దు. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో హాయ్ గైస్, ఈరోజు అయితే మేము అది తీయదుంపలు అనేది తవ్వడానికి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు చూపిస్తాము. సో మేమైతే ఇవి మా యొక్క గరువులో అయితే చాలా ఎక్కువగా ఈ యొక్క పంట అనేది రావడం జరిగిందనమాట. సో ఇవిగో వేర్లు అయితే చూడండి, చూపించాను. ఇగో ఇక్కడైతే 2 వేర్లు ఉన్నాయన్నమాట. ఈ 2 వేర్లను అయితే తవ్వుదాం. అయితే ఒక దుంప అనేది అయితే దొరకడం జరిగింది. సో ఇదే అనమాట మొదటి వేరు. సో చూస్తున్నారు కదా, అలానే ఇతనైతే మా బామ్మర్ది అనమాట. కొద్ది పైన పెట్టి మారుది, వీడియోలో కనిపిస్తుంది క్లారిటీ. చూడండి మా పసుపు దొడ్డంతాను మరి ఇవైతే మరి ఆకులతో అలాగా మరి సర్దుకుపోయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మేము పసుపు పంట అనేది వేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడైతే మరి ఒక పంట మీద అయితే ఇది బాగా విపరీతంగా ఎక్కువ దీన్ని తీవలు అయితే ఎక్కడం జరిగింది అనమాట. అందుకనేసి ఈ యొక్క దుంపలను అయితే తీసేస్తే ఇవి చచ్చిపోతాయి కదా అనేసి మేమైతే మరి తవ్వేయడం జరుగుతుంది ఇప్పుడు. అదిగో అక్కడైతే బామర్ది వెతుకుతున్నాడు అనమాట. సో అలాగే ఇక్కడ అయితే తమ్ముడు చూస్తున్నాడు. తమ్ముడు కోసం అనేసి ఈరోజు అయితే దుంపల కోసం అనేది వచ్చామన్నమాట. నిన్నే స్కూల్ నుంచి అయితే తమ్ముడు వచ్చాడు. తమ్ముడు బామర్ది అయితే మరి దుంపనైతే తవ్వుతున్నారు. సో అక్కడ ఉందో లేదో ఒకసారి అడుగుదాం. తమ్ముడు ఉందా అక్కడ? ఉందా? చాలా పెద్దదే ఉన్నట్టుంది కదరా. తవ్వండి తవ్వండి. ఓ చూపించండి ఒకసారి. ఓ ఓకే, చాలా చిన్నదేనా? సో ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయేం కదా. ఇదైతే చూస్తున్నారు కదా, వింతకు ఉంది. ఇదైతే మరి తీయదుంపే, కాకపోతే ఇది ఫస్ట్ మొదటి వేరు ఉంటుంది కదా, దాంట్లోనివి కొన్ని ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో అలానే మిగతావి అంతా కూడాను ఈ విధంగా అయితే ఉంటాయి. సో మేమైతే తీసుకెళ్ళడానికి ఒక స్టవల్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము 2 తీసామన్నమాట. సో ఇంకా తీయాల్సి ఉంది. సో లెట్స్ సి, చూద్దాము. ఇదిగో ఇక్కడైతే తవ్వుతూ ఉన్నారు. ఇంకా తమ్ముడు బామర్ది వెళ్దాం ఒకసారి. ఉందా అక్కడ? ఇదంతా కూడాను మా తమ్ముడు కోసమే అనమాట. సో చూద్దాం ఒకసారి. మా తమ్ముడు అయితే నిన్నే హాస్టల్ నుంచి వచ్చాడని చెప్పాను కదా. సో అందుకని మేమైతే దుంపలు వేస్ట్ అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు అయితే మేము తింటూ ఉంటాము. మా తమ్ముడు వచ్చినప్పుడు కదా తింటాడనేసి మేమైతే వస్తే ఇక్కడ ప్రజెంట్ అయితే లేదు. సో ఇదిగో వేరైతే కనిపించేసింది. కానీ మనోడైతే దుంప ఖచ్చితంగా పొడిచేస్తాడు. మనోడికి తీయడానికి అయితే రావట్లేదు. ఉందా? ఇటు 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 తీయాలరా. సో మన వాళ్ళకి వీడియో తీయడానికి అంత క్లారిటీకి రాదు. పర్వాలేదు, ఇక్కడ పోయినా పర్వాలేదు. అందుకనేసి నేనే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. సో గైస్ చూడండి, ఇదిగో పసుపు అనేది చూపించి బాగుంది. పసుపు ఇదిగో ఈ విధంగా అయితే మరి ఉంటుంది పసుపు అనేది. సో ఇదైతే పోతూ ఉందన్నమాట. ఇంకా సో మనకైతే కనిపించింది గైస్ దుంప అనేది. ఇదిగో తెల్లగా కనిపిస్తుంది కదా, అదేనమాట దుంప. ఇదిగో బామర్ది అయితే తీస్తున్నాడు. ఇదేనమాట తీయదుంప. సో ఈ వైట్ కలర్లో ఉన్న దుంపలు చాలా రుచిగా ఉంటాయి. సో రెడ్ కలర్లో కొన్ని దుంపలు ఉంటాయి కదా, అవి అయితే కొద్దిగా టేస్ట్ అనేవి రావు.
సో ఇవైతే చాలా చాలా బాగుంటాయి అనమాట తినడానికైతే. అమ్ముకోవడానికైతే రెడ్గా ఉంటాయి కదా, అవే బాగుంటాయి. చూడండి ఇదిగో మేము వేసుకున్న బెండకాయలు అనమాట. సో ఇవి ఎండిపోయి ఇలా ఉన్నాయి. సో పచ్చివి అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. మేము ఇటువంటి పంటలు అనేవి మాకు గరువుల్లో ఎక్కువగా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకసారి ఎండిపోయింది, చూద్దాము ఏ విధంగా ఉంటుందో. చూడండి గైస్, ఇక్కడైతే దుంప ఉండడం వల్ల అయితే ఒక భూమి అనేది కొద్దిగా బద్దలవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చాలా పెద్ద దుంప ఉందనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉంటుందా బామర్ది ఇక్కడ? తెలీదా? సో చూద్దాం మరి. నిజంగా ఇది వేరైతే చాలా పెద్దదిగానే ఉంది. ఒకసారి చూడాలి. ఒకసారి బామర్ది ఉండు, ఒకసారి బామర్ది కొద్దిగా బేక్ నుంచి వెళ్ళమ్మా. చూద్దాం అసలు ఇక్కడ ఉందా లేదో నాకైతే తెలియట్లేదు. ఇది చాలా దూరం వరకు వెళ్ళిపోయినట్టుంది దుంప అనేది. దొరికేసింది ఆల్రెడీ. సో చూడాలి, ఇది చిన్నదో తెలియట్లా పెద్దదో తెలియట్లేదు అనమాట. ఇది ఆర్డర్. సో చూపిస్తాము. ఇది చాలా పెద్దదిలానే ఉంది ఇదైతే. ఒకసారి దుంపని చూపిస్తాము దారా. అప్పో చాలా పెద్దది ఇది. ఇదిగో ఈ విధంగా పోయిందనమాట. ఇది అంత సింపుల్గా వచ్చిందంటే చాలా చిన్నది ఇది. చూడండి, నేను చాలా పెద్దదేమో అని అనుకున్నాను. గొయ్యి ఎంత కొట్టేమో చూడండి గైస్. సో బామర్ది అయితే మరి దుంపను అనేది తీయడం జరుగుతుంది. చూద్దాము. బామర్దికి ఏమో అదృష్టం ఉండి పెద్దది దొరుకుతుందా లేదా చిన్నదే దొరుకుతుందో మనకు తెలియదు. సో చూద్దాం ఒకసారి. మనమైతే పెద్దదే రావాలని కోరుకుందాం. సో నాకైతే చాలా చిన్నది వచ్చింది. ఇప్పుడు మా బ్రదర్ తవ్వాలి, మా బ్రదర్ కోసమే కదా. చూద్దాం బామర్ది తర్వాత. అంటే పోటీ పెట్టుకున్నాం అనమాట. చాలా పెద్దది అనుకుంటే ఇది. చాలా చిన్నదా పెద్దదా బామర్ది ఇది? పెద్దదే. ఓ పొడిచేసాడు అనమాట. ఇదిగో గుణపంతో. ఇదిగో గాయస్ దెబ్బ తినేసింది బంగాళదుంప. చూడండి ఈ దుంప పూలు అయితే మరి ఎంత బాగున్నాయో, చాలా అందంగా కూడా ఉన్నాయి. అలానే ఈ దుంపలు అయితే చాలా రుచికరంగా కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఇవి ఏం పూలు కానీ బ్లూ కలర్లో ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి చూడటానికైతే. మీకు ఇక్కడైతే చూస్తున్నారు. దొరికిందా బామర్ది? చిన్నదా? తవ్వుతున్నారా? తవ్వండి. సో ఏంటి తమ్ముడు, నీకోసం అనేసి దుంపలకి వస్తే దుంపలు కూడా లేవు, కనిపించట్లేదు. అంటే కనిపించాల్సిందేమో కానీ చుట్టూరా ఇవి ఉండిపోయాయి కదా. ఇవి ఎప్పుడైతే ఈ యొక్క ఆకులు అనేవి చనిపోతాయో అప్పుడే మనకు దొరుకుతాయి. లేదు కదరా ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ తమ్ముడు తవ్వుతున్నాడు, చూద్దాం. ఆ మట్టి తీసే తమ్ముడు. సో ఇటు వచ్చినట్టుందిరా. కనిపిస్తుందా దుంప? కనిపిస్తుందా లేదా? కనిపించిందా? అయ్యో ఇదేంట్రా, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఇంకోలా జరుగుతున్నాయి. సో మనం వచ్చిన పని సక్సెస్ అయ్యేలా లేదురా. ఉందా? ఉందంటావు భారతి?
నేను ఉందనేసి అనుకున్నానే. తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నాడు. సో ఉందా తమ్ముడు అక్కడ? కనిపించింది లేరా, అది వేరే కదా మామది, ఉంటుందిరా అక్కడ. ఉంటుంది. ఇది ఒకటి కదా, చాలా పెద్దదిగా ఉంది. ఇదైతే వేరు. నేను తాగుతాను. తాగుతావా? ఏమరా నువ్వు తాగలేవేమో. మా తమ్ముడికి అయితే అదిగో చాలా పెద్దది దొరికిందనమాట. ఆడు ఎక్స్పెక్ట్ చేస్తుండాడు ఇంత దొరుకుతుంది అని. చూపించినానా? సరే కనిపించట్లేదు. మీ దగ్గరికి పట్టుకో. గాయస్ ఇదిగో నాకైతే చాలా చిన్నది దొరికింది. సో అయినా పర్వాలేదు, నాకైతే చాలా చిన్నవే దొరుకుతూ ఉన్నాయి అనమాట. ఏం ప్రాబ్లం లేదు. సో మాకైతే ఇప్పటికి చాలా తక్కువనే దొరికింది. టైం అనేది వృధా అయిపోతూ ఉంది. సో అయితే ఇంకా మేము వెతకాలి అనమాట. సో మేము వచ్చిన పని అయితే అసలు సక్సెస్ అవ్వట్లేదు. సో చూడాలి. ఇదైతే ఎంత పొడవు ఉందో కదా, దీని ముక్క అయితే విరిగిపోయింది. సో అందుకని ఇలా అతికిస్తూ ఉన్నాను. సో దీన్ని అయితే మేము మాకు కువి భాషతో మూలుకున్నా అనేసి అంటాం అనమాట. ఇంచుమించుగా ఇదిగో 7 వంపలు అయితే ఉందన్నమాట. నిజంగా ఇటువంటి దుంపలు ఉంటాయనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇక్కడ వేరేదనమాట. ఇది చాలా చోట్ల ఎంతెంత పెద్ద వేర్లు ఉన్నా కానీ ఇవైతే ఇలానే కనిపిస్తూ ఉన్నాయి. బామర్ది అయితే తాగుతున్నాడు, చూద్దాం మరి తీస్తాడో తీయలేడు. ఉన్నాయో లేవరా? ఒకసారి హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. చాలా బాగున్నాడు కదా మా తమ్ముడు, క్యూట్గా. చూడు రైట్, చూడు ఒకసారి. సిగ్గుపడుతున్నావా? సో ఇక్కడైతే 2 డబల్ ధమాక్ అనేసి చెప్పొచ్చు. ఒకసారి చూపించినాను అదే, చూపించదు ఒకసారి. అబ్బో బాగుందిరా. చాలా చిన్నవి ఉన్నాయి ఏట్రా, ఇవి ఇంకా పెద్దవి అవ్వలేదా? చాలా బాగున్నాయి తమ్ముడు. ఇంకా సాల్ట్ అయితే దానికి సరిపడ్డంత వేసుకోవాలన్నమాట, ఈ విధంగా. సో అప్పుడే కొద్దిగా టేస్ట్ అనేది అయితే కొద్దిగా బాగా వస్తుంది అనమాట. అప్పుడు వాటర్ అనేది కొద్దిగా వేసుకోవాలి. సో అంత ఎక్కువ కాకపోయినా లైట్గా అనేది మనం ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట, అది ఉడకడానికి దుంప అనేది.
చాలా వేడిగా ఉంది. సో వేడివేడిగా ఒకసారి ట్రై చేయండి రా. పప్ప సో ఎలా ఉంది భారతి? సూపర్గా ఉందా? సో ఇక్కడైతే పొగ ఎక్కువ వస్తుంది, తమ్ముడైతే తినలేకపోతున్నాడు. సో తమ్ముడు కోసం తీసుకొచ్చాం కాబట్టి ఒకసారి అడుగుదాం. చిన్నది టేస్ట్ చేయి తమ్ముడు. ఎలా ఉంది? సూపర్. సో ఇటువంటి వీడియోస్ మనం చేయాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ వస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే గైస్, మరి మరొక వీడియోతో కలుద్దాం. సో సీ యూ సూన్. అండ్ త్వరలోనే మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.